హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి ముచ్చట్లు ఆర్బీ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ వినాయక చవితి బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాము. సో ఈ షార్ట్ ఎందుకు చేశానంటే పప్పుచారు చేసాము, తర్వాత వెజ్ రోల్స్ చేశాను. వెజ్ రోల్స్కి సరిపడా పిండి అంటే స్టఫ్ అయిపోయాక మిగిలిన పిండితో మళ్ళీ మిగిలితే దాన్ని పూరీలాగా చేశాను. మళ్ళీ దాంట్లో కుర్మా చేయకుండా పప్పుచారే వేసుకొని తిన్నామన్నమాట. చాలా టేస్ట్గా ఉండింది. అండ్ వెజ్ రోల్స్ లాస్ట్ టైం చేసినప్పుడు ఇలా మధ్యలోకి తెంపితే లోపల స్టఫ్ అంతా పడిపోయేది, కానీ ఇప్పుడు పడట్లేదు కదా, కాజ్ ఏదో చెప్తాను. అండ్ అలాగే పప్పుచారు రైస్లోకి వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పప్పుచారు వేసుకొని తింటే అబ్బా మామూలుగా లేదు. నేనైతే ఇంకొద్దిగా తినాలి అనిపిస్తుంది. నాకు నెయ్యి పప్పు అంటే బాగా తింటాను, అట్లా తిన్నాను అనమాట. అండ్ తర్వాత వెజ్ రోల్స్ ఇలా చూసారు కదా, మధ్యలో స్టిక్ చేస్తే ఆ స్టఫ్ పడట్లేదు అండ్ అలా చీజీగా వస్తుందంటే గమ్మీగా. దాని లోపల చీజ్ క్యూబ్స్ ఉంటాయి కదా, అవి తురిమి వేసాము ఆ స్టఫ్కి, అందుకని బాగా స్టిక్ అయింది. అది స్టఫ్ కూడా కింద పడట్లేదు. సో చూసారు కదా, లాస్ట్ టైము మా బావ వాళ్ళు వచ్చారనమాట ఇక్కడికి, మాకు ఇంటి దగ్గరకు వస్తే అప్పుడు ఈవినింగ్గా వస్తారనేసి ఇట్లా నేను స్నాక్స్ లాగా ఈ వెజ్ రోల్స్ చేస్తే అప్పుడు అందరూ అంటే వాళ్ళు ఫుల్ కాకుండా మధ్యలోకి ఇట్లా విరిచి తినేసరికి స్టఫ్ అంతా పడిపోతుంది. అప్పుడు మా బావ దాంట్లో చీజ్ వేస్తే కన్నా అట్లా బాగా గమ్మీగా అట్లే ఉంటుంది, స్టఫ్ పడిపోదు అని చెప్పేసరికి అనేసి ఇప్పుడు చేసామట. ఇలాంటివి ఎక్కడైనా జర్నీస్కి తీసుకెళ్ళి తింటే బాగుంటుందని కూడా అన్నారు. సో ఈసారి ఎక్కడన్నా ప్లాన్ చేసినప్పుడు ఇలాంటివి చేసుకెళ్తే అంటే హీట్ పోకుండా పెట్టుకెళ్తే సిల్వర్ కవర్స్లో అట్లా ఉంటుంది. సో అలా చేసాము, చాలా బాగా వచ్చినాయి. టేస్ట్ అయితే మామూలుగా లేదు. మనం మామూలుగా తినే వెజ్ రోల్స్ కంటే ఇది ఇంకా టేస్ట్గా ఉంది, ఎందుకంటే చీజ్ వేయడం వల్లే అనుకుంటున్నాం. అండ్ షేప్ అయితే ఇలా వచ్చాయి. అండ్ అలాగే కలర్ కూడా అలా ఎక్కువ ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్లోనే మొత్తం ఇలా చేసుకోవాలి. చూసారు కదా ఎలా అవుతున్నాయి, కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక మనకు ఇంకా లైట్ ఫ్లేమ్లో పెట్టే వేయించుకుంటేనే బాగుంటుంది అనమాట. మరి ఎక్కువ మంట పెడితే పైన కాలుతుంది కానీ లోపల స్టఫ్కి అంతా పోదు. సో ఇట్లా చేసుకున్నా. మళ్ళీ ఆ స్టఫ్కి మిగిలిన పిండి ఉంటుంది కదా, కొద్దిగా మిగిలింది, మళ్ళీ దాన్ని అట్టు పెట్టకుండా సో ఇలాగే పూరీ చేసేసాము. పప్పుచారు అంటే ఈ 2 పూరీలు మళ్ళీ ఎక్కడ కుర్మా చేస్తాంలే అనేసి ఇట్లా అదే వేసుకొని తిన్నాము. అసలు చాలా అంటే చాలా బాగుంది. అన్నంలోకి ఎంత బాగుంటుందో పూరీలోకి అంతే బాగుంది. తర్వాత వెజ్ రోల్స్ లేక కూడా సాస్ ఇది 2 వేసుకొని తిన్నాం. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి ట్రై